గత జరిగిపోయిన ఒక 30 సంవత్సరాలు వెనక వెళ్తే వ్యాయామం గురించి కానీ జిమ్ముల గురించి కూడా కొన్ని జిల్లాల్లో తెలియని పరిస్థితులు అన్నీ మనం మా మొదటి జ్ఞాపకాలు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడున్నట్టు టెక్నాలజీలో ఇప్పుడు జిమ్ములు వ్యాయామం అంటే తెలుస్తుంది కాబట్టి తెలియదు అనే మాట చూస్తే కొంతమంది విమర్శించవచ్చు, కానీ ఆ విమర్శ సమాధానం మేము చెప్పగలుగుతాము. ఆ సాక్ష్యాలు ఆధారాలతో మా దగ్గర ఉన్నాయి. రాయలసీమ అంటే ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఆ ప్రాంతాలలో మొట్టమొదటి వ్యాయామకారులు బాడీ బిల్డింగ్ అంటే ఏంటి, అసలు వ్యాయామం ఎట్లా చేయాలి, జిమ్ అంటే ఏంటి అనే దానిలో కొంతమంది వ్యక్తుల్లో చరిత్రలు మనం చూసినట్లయితే ఈ రోజు వచ్చిన మార్పులు వేరు, ఆ రోజుల్లో మార్పులు వస్తే నా ఒక మిత్రులు లాంటి వాడు, ఒక రకం శిష్యులు లాంటి వాడు. మరి అప్పట్లోనే రాయలసీమలో 4 జిల్లాల్లో 1994లో అప్పటి బాడీ బిల్డింగ్లోనే రాయలసీమ 4 జిల్లాల్లో ఒకే ఒక బాడీ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులు ఈ శాఖన్న క్లాప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే నా కుటుంబం అది చాలా చిన్న వయసులో నేను చిన్న 10th క్లాస్ ఎగ్జామ్ క్లాసులో జిమ్ మాస్టర్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ డెవలప్ చేసుకున్నారు. అప్పుడు కుటుంబం అక్కడే ఉన్నాయి. వీటితో పాటు ఉన్న వాళ్ళందరూ విజయవాడలో కాదు, రాయలసీమ అన్ని జిల్లాలో ఒక ప్రొఫెషన్ పెద్ద జిల్లు పెడుతున్నారు. 50 లక్షల రూపాయలు జిల్లు పెట్టుకున్నారు. వాళ్ళు మొత్తం ఒక బాడీ బిల్డింగ్లో పునాదానికి వచ్చాడు. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటున్నాడు. ఒక తమ్ముడు నా దగ్గర శిష్యుడు మంచి బాడీ బిల్డింగ్లో ఉన్నాడు. కొడుకుని కూడా మంచి ఫిట్నెస్ ఫీల్డ్ పంపించాడు. 30 సంవత్సరాలు కలుసుకున్నాం, ఫోన్లో కలుసుకుంటున్నాము. కాకపోతే అంటే విజయవాడ దూరం రావటం, మళ్ళీ మన జిమ్మను చూడటం, ఆయన మధు క్షణాలను గుర్తు చేసుకోవటం. ఎందుకంటే నేను చాలా మంది కొన్ని విషయాలు చెప్పుకుంటాను. నా గురించి లోతు కదా, కొంతమంది పాత్రలు తెలుస్తుంది, కొంతమంది నా గురించి లోతుంది మన హిస్టరీ అంతా. మరి ఈరోజు మరి నేను రావడం చాలా సంతోషపడుతున్నాను. ఆయన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మరి రాయలసీమ మొట్టమొదటి బాడీ బిల్డింగ్ అనేది ఒక చరిత్రకారులు అంతే. వ్యాయామంలో ఇప్పుడు ఏదో ట్రెండ్గా లేదు. ఆనాటి బాడీ బిల్డింగ్ వర్కౌట్లు వేరు. ఆ రోజు మాకు యూట్యూబ్లు సోషల్ మీడియా ఉంటే అక్కడ వేరే ఉండేది. అందరికీ గుడ్ మీద అందరికీ అదే సైడ్ కడప ఏసీ పెట్టుకుని చూస్తున్నాం. ఆ రోజుల్లో మా ఏంటంటే రాళ్ళు 30 సంవత్సరాలు కరెక్ట్గా ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు ఇల్లు స్టార్ట్ చేస్తాం. అక్కడ రెండో ఫోటోలో ఉన్నాం. 30 సంవత్సరాలు రాళ్ళు మన రుబ్బురోలు ఉంటాయి కదా, ఆ రాళ్ళతో మేము చేసినాం. మధ్యలో రాడ్ ఏముంది తెలుసా, మన పలుగు ఉండేది చూసావా, పలుగు. ఆ కొట్టులో అశోకుని మా బోట్లో అని అక్కడికి విజయవాడని, ఇక్కడి నుంచి విజయవాడ కడప తెచ్చించారు. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఫేమస్ ఆయన పంజాబ్. అప్పుడు స్థాపించారు. అప్పుడు కరెక్ట్గా మా 10th అయింది. ఇప్పుడు కరెక్ట్గా 30 సంవత్సరాలు. ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తేవాడు, లిఫ్ట్ చేశాడు. అమ్మవారు మెసేజ్ చేసుకుని నేను కలుగుతూ వచ్చాను. కాబట్టి ఆ మెమోరీస్ చాలా స్వీట్ మెమోరీస్ అన్ని దాచిపెట్టింటారు. మళ్ళీ మంచి మంచి ఆఫీసర్లు అయిన ఉన్నారు. ఒకతను నా అశోక్ బ్యాక్ సైడ్ 50 lakhsతో మంచి ఎక్విప్మెంట్తో కొడుకుతో పెట్టించాను. ప్లే ఉంటాడు అయితే అశోక్ ఒకసారి ఇదే అవుతాడు, కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మంచి వ్యక్తి. అది ఒకటి చెప్పవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నప్పుడు